రాష్ట్రం మొత్తం 6:30 గంటలకి సుమారుగా అన్ని ఛానల్స్ కూడా ఒక్కరే సర్వే కోసం వెయిట్ చేసింది. చాలా ఎక్యురసీ రేటు సుమారుగా రాష్ట్రంలో గత గడిచిన 20 ఏళ్లుగా అన్ని తెలుగు రాష్ట్రాల్లో 1% కూడా ఫెయిల్ లేకుండా 100% సక్సెస్ రేట్ తో చాలా ఎక్యురసీగా సుమారుగా 1,00,000 శాంపుల్ కలెక్షన్ తో ఫెయిల్యూర్ రేటు మైనర్ గా 1 or 2% కూడా ఉండని పరిస్థితి. సక్సెస్ రేట్ 98% ఉంటుంది. అలాంటి వ్యక్తి మరి ఎవరో కాదు, ఆరామ్ అస్తాన్. ఈ ఆరామ్ అస్తాన్ అంటేనే రాజకీయ విశ్లేషకుల్లో ఒక సెన్సేషన్. ఆయన చెప్తే 100% నిజమయ్యే ఉంటుంది. ప్రజల నాడిని, వాటర్ నాడిని పట్టుకోగలుగుతారు ఆయన. ప్రతి నియోజకవర్గం తెచ్చేసి సామాజిక వర్గాలుగా, మతాలుగా, కులాలుగా, ప్రాంతాలుగా, మేల్ అండ్ ఫిమేల్ గా వీళ్ళందరి యొక్క ఆలోచనల్ని ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారని సర్వే చేసి 100% సక్సెస్ రేట్ తో ఈయన సర్వేస్ ఇస్తుంటారు. ఆయన సర్వేలో క్లుప్తంగా మాట్లాడితే తెలంగాణలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. ఏవైతే సీట్స్ చెప్పారో అవే సీట్స్ తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా దుబ్బాక బై ఎలక్షన్స్ లో అందరూ టీఆర్ఎస్ గెలుస్తుందని భావిస్తే ఈయనొక్కరు మాత్రమే సుమారుగా 1000 నుంచి 1100 ఓట్ల తేడాతో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. సుజాత రెడ్డి గారి పైన రఘునందన్ రావు గారు 1070 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా మునుగోడు, హుజరాబాద్ కూడా ఈ 2 ఎలక్షన్స్ లో కూడా ఈయన చెప్పుకొచ్చిన ఫలితాలే పక్కాగా రావడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 125 నుంచి 130 స్థానాలు వస్తాయని చెప్పారు. టీడీపీ పార్టీకి 35 నుంచి 45 స్థానాలు వస్తాయని చెప్పారు. మనం చూసాం, వైఎస్ఆర్సీపీ పార్టీకి 151 స్థానాలు వస్తే టీడీపీ పార్టీకి 23 స్థానాలు వచ్చాయి. అంత సక్సెస్ రేట్ తో ఈయన ముందుకెళ్తున్నారు. ఈ సంవత్సరం 2024 ఎలక్షన్ సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారం దక్కబోతుందంటూ చెప్పుకొచ్చారు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 49.4 ఓటు షేర్తో 94 నుంచి 104 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తే, కూటమికి 47.55 ఓటు షేర్తో 71 నుంచి 81 స్థానాలు రాబోతున్నాయంటూ చెప్పుకొచ్చారు. మహిళల ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మొగ్గు చూపాయని చెప్పారు. వృద్ధుల ఓట్లు మొగ్గు చూపాయని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 2.5% ఓటు షేర్ నమోదవుతుందని చెప్పారు.